మూడో పార్ట్ ఇది. అమ్మ చనిపోయిన తర్వాత నాన్నగారు బాగా దిగులేసుకొని ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు పెళ్ళిళ్ళకు. ఎలా అనేది ఒక ఆలోచనతో డిప్రెషన్లో పోయి మా నాన్నగారు ఆరోగ్యం కూడా పాడైపోయింది. కిడ్నీస్లు ఫెయిల్ అయిపోయాయి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో కిడ్నీలు చూపించుకోవటం ఇవన్నీ ఏం తెలీదు. అట్లాగే మందులు వాడుతూ మానసిక ఒత్తిడితో మా నాన్నగారు కూడా నా పెళ్ళి కాకముందే చనిపోయారు. మా నాలుగన్నే పెళ్లి చేసి మా రెండొక్క పెళ్లి చేసి ఆ తర్వాత చనిపోయారు. మా చెల్లి మేము ఇద్దరం ఉన్నాము. తర్వాత మా అన్నయ్య వాళ్ళు బాధ్యతలు తీసుకున్నారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మానసిక ఒత్తిడి, డబ్బులు, ఆస్తులు ఇవన్నీ కూడబెట్టాను. రేపు నా ఆడపిల్లలకి ఎవరు చూస్తారు, లేదు నా భార్య ఉంటే ఆమె చూసుకునేది అనేది దిగులుతోనే ఆయన ఒత్తిడి ప్రభావం ఎక్కువై ఆ ప్రభావం కిడ్నీల మీద పడి, ఆ రోజుల్లో కిడ్నీ డాక్టర్స్ లేరు, అంత నాలెడ్జ్ లేదు. అలాగ చనిపోయారు నాన్నగారు. నాకు 14 సంవత్సరం టైంలో చనిపోయారు. ఇది మూడో పార్ట్ భాగం.